మన హిందూ ధర్మం ప్రకారం చేసుకోవాలని గోపూజలు చేసుకున్నాము. హిందూ ఐక్య వేదికల్లో ఒక 250 భగవద్గీతలు ఇచ్చారు. మాకు అది ఇంట్రెస్ట్ అనిపించి మా ఊరి నుంచి కూడా కొన్ని మళ్ళా వాళ్ళకి స్పాన్సర్ ఇతర గ్రామాలకు ఇస్తున్నారు. అందరూ హిందువులమే, ఇతర కులస్తులు అంటే ఎవరు లేరు. వీళ్ళ ప్రచారాలు ఎక్కువైనాయి. ఇతర గ్రామాల్లోకి వచ్చి ఎట్లా చేస్తుంటే మన ఊరిలోకి ఏమైనా వస్తారేమో అనే భయంతో ఆ బోర్డులు కానీ ఏర్పాటు చేస్తున్నాం. ముందుగానే ఈ పండుగ ఇంత స్పెషల్ గా ఉంటది, ఈ పండుగకు దీని విశిష్టత ఏ విధంగా ఉంటది అనేది చెప్తా ఉంటాము. గోపూజ మాకు సాంప్రదాయంగా చేస్తాము. సంవత్సరానికి ఒకసారి ఈ ఒడ్లల తరం గాని, ఈ రామునికి తరంరాలు గాని అవి కూడా బాగా చేస్తాము. బుక్కులను ఊరందరికీ పంచి పెట్టినారు పెద్దవాళ్ళు. ఈ బుక్ చదివితేనే పిల్లలందరూ చక్కని దారిలో నడుస్తారని తెలియజేస్తుంది. హిందూ ధర్మాన్ని ఐకమత్యంతో పాటిస్తున్న ఈ గ్రామస్తులకు మైదుకూరులోని హిందూ ఐక్య వేదిక తోడ్పాటునందించింది. వీరంతా కలిసి మైదుకూరు నియోజకవర్గంలోని దాదాపు 30 గ్రామాల్లో హిందూ ధర్మంపై ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరి మతాలను వారు కాపాడు